ఈ శ్రీరామనవమి సందర్భంగా మా భద్రాచలం రామయ్య కళ్యాణానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం అనేది చాలా మాకు సంతోషంగా ఉంది. మరియు ఈ తెలంగాణ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం గారు మనకి సన్నబియ్యం అనేది ఈ ప్రోగ్రాంలో మనకి ఏప్రిల్ 1 నుంచి ఇవ్వటం వల్ల ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం అందుతుంది. సంతోషం సార్ అది. అదేవిధంగా ఈ రాముల వారి కళ్యాణ ఉత్సవానికి చూసుకొని డైరెక్ట్గా మా ఇంటికి రావడం అంటే, ఒక ఆడబిడ్డ ఇంటికి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కూడా గిరిజన ప్రాంతంలో ఈ ఎస్టీ నాయకుల కుటుంబానికి వచ్చి ఈ సన్నబియ్యం భోజనం తిని వెళ్ళటం అనేది ఆ రామయ్య తండ్రి రూపంలో వచ్చాడే అనుకుంటున్నాం సార్. అదేవిధంగా మమ్మల్ని కూడా అడిగారు, ఎట్లా ఉంది ఏంటి మీకు ఈ ప్రభుత్వంలో మీకు ఏమేమి లబ్ధి పొందుతున్నారు అనేది అడిగారు సార్. అదేవిధంగా ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు రావటం వల్ల మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బస్సు ఫ్రీ ఇచ్చారు. రెండవది బస్సు ఫ్రీ ఇచ్చారు. రెండవది రేషన్ సన్నబియ్యం ఇచ్చారు. మూడవది కరెంట్ బిల్లు సబ్సిడీ ఇచ్చారు. నాలుగవది మనకి రైతు భరోసాని ఇచ్చారు. అదేవిధంగా ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో 1 by 1 ఇస్తామంటే నెక్స్ట్ రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి సీఎం కావాలని కోరుకుంటున్నాం సార్. అది కూడా మా ఇంటికి రావటం అనేది, ఒక సీఎం గారు ఒక ఆడబిడ్డ ఇంటికి పట్టు చీర నాన్నగారికి పంచ శాలువా ఇవ్వటం అనేది ఒక మేనమామ తెచ్చి ఇచ్చినట్టుంది ఈరోజు శ్రీరామనవమికి. అది మేము మర్చిపోలేము సార్.